హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి వేటిని ఉపయోగించి తుఫాన్లను ముందుగానే పసిగట్టవచ్చు. ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి ఉపగ్రహాలు, ఆప్షన్ 2 రాడార్లు, ఆప్షన్ 3 నక్షత్రాలు, ఆప్షన్ 4 1 మరియు 2 అండి. వేటిని ఉపయోగించి తుఫాన్లను మనము ముందుగానే పసిగట్టవచ్చును. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. రాడార్లను అలాగే ఉపగ్రహాలను ఈ రెండింటిని ఉపయోగించి మనము తుఫాన్లను ముందుగానే పసిగట్టవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాము. స్పష్టమైన నీడలను ఏర్పరిచే పదార్థాలను ఏమని పిలుస్తారు? సో స్పష్టమైన నీడలనండి ఏర్పరిచే పదార్థాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి అపారదర్శక పదార్థాలు, ఆప్షన్ 2 పారదర్శక పదార్థాలు, ఆప్షన్ 3 పాక్షిక పారదర్శక పదార్థాలు, ఆప్షన్ 4 స్వయం ప్రకాశక పదార్థాలు. సో మనకు స్పష్టమైన నీడలను ఏర్పరిచే పదార్థాలను ఏమంటామండి? అపారదర్శక పదార్థాలు అనేసి పిలుస్తాము. అపారదర్శక పదార్థాలు మనకు స్పష్టమైన నీడలను అంటే వాటిల్లో నుంచి మనకు లైట్ అనేది వెళ్ళదు కాబట్టి మనకు నీడలు అనేటివి క్లియర్గా అయితే ఏర్పడడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది మార్చి 22, ఆప్షన్ 2 మార్చి 8, ఆప్షన్ 3 మార్చి 22, ఆప్షన్ 4 ఏప్రిల్ 6 అనేసి ఇచ్చారండి. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో మనము మార్చి 22నండి, మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడుటకు కారణమైన ప్రక్రియ ఏది? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి బాష్పీభవనము, ఆప్షన్ 2 ఘనీభవనము, ఆప్షన్ 3 ఉత్పతనము, ఆప్షన్ 4 సాంద్రీకరణము. శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడుటకు కారణమైన ప్రక్రియ ఏది అండి? సాంద్రీకరణం అండి. సాంద్రీకరణము. మనకు చిన్న చిన్న మంచు బిందువులు ఉంటాయి కదా, దాన్ని ఏమంటాము? సాంద్రీకరణము అనేసి చెప్తాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. నేలబొగ్గు నుండి కోక్ను పొందేందుకు జరిపే ప్రక్రియలో ఉత్పత్తి అగునది ఏది? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి కోల్ గ్యాస్, ఆప్షన్ 2 కోల్ తార్, ఆప్షన్ 3 పెట్రోలియం, ఆప్షన్ 4 పైవన్నీ. నేలబొగ్గు నుండి కోకును పొందేందుకు జరిపే ప్రక్రియలో ఉత్పత్తి అగునది ఏది అంటే కోల్ గ్యాస్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కోల్ గ్యాస్ అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. మొట్టమొదట థర్మామీటర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి న్యూటన్, ఆప్షన్ 2 గెలీలియో, ఆప్షన్ 3 ఫారడే, ఆప్షన్ 4 పాస్కల్. మొట్టమొదటిసారిగా మనకు థర్మామీటర్ను కనుగొన్నది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి గెలీలియో అండి. థర్మామీటర్ను కనుగొన్నది మొట్టమొదటిసారిగా ఎవరు అంటే గెలీలియో. నెక్స్ట్ బిట్ చూద్దాము. బ్లాక్బెర్రీ వృక్షాలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి మైదానాలు, ఆప్షన్ 2 ఎడారి ప్రాంతాలు, ఆప్షన్ 3 చిత్తడి నేలలు, ఆప్షన్ 4 పర్వత ప్రాంతాలు. బ్లాక్బెర్రీ వృక్షాలండి. బ్లాక్బెర్రీ వృక్షాలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? సో ఇవి వచ్చేసి మనకి ఎక్కువగా మైదానాలలో పెరుగుతాయండి. బ్లాక్బెర్రీ వృక్షాలు వచ్చేసి ఏ ప్రాంతంలో పెరుగుతాయి? మైదానాలలో. నెక్స్ట్, మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి వేర్లు, ఆప్షన్ 2 కాండము, ఆప్షన్ 3 ఆకులు, ఆప్షన్ 4 పువ్వులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆకులండి. మొక్కలకు ఆహారం అందించేటటువంటి ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు అంటే ఆకులను పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలము. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి పత్రరంధ్రాలు, ఆప్షన్ 2 స్పంజ్ కణజాలము, ఆప్షన్ 3 స్తంభాకార కణజాలము, ఆప్షన్ 4 మధ్య ఈనె.
సో మనకు మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ఏదండి? పత్ర రంధ్రాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. జఠర రసంలో ఉండేటటువంటి ఆమ్లము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ 2 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ 3 నత్రిక్ ఆమ్లము, ఆప్షన్ 4 ఫాస్ఫారిక్ ఆమ్లము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి. జఠర రసంలో ఉండేటటువంటి ఆమ్లం ఏది అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విటమిన్ల పరిమాణమును ఏ ప్రమాణాలలో కొలుస్తారు? విటమిన్ల పరిమాణమును ఏ ప్రమాణాలలో కొలుస్తారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మిల్లీగ్రామ్స్, ఆప్షన్ 2 మైక్రోగ్రామ్స్, ఆప్షన్ 3 గ్రాము, ఆప్షన్ 4 మిల్లీగ్రామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైక్రోగ్రామ్స్లలో అండి. విటమిన్ల యొక్క పరిమాణంను మనము ఏ ప్రమాణాలలో కొలుస్తారు అంటే మైక్రోగ్రామ్స్లో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. బేకింగ్ సోడా రసాయన నామం ఏది? బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సోడియం అసిటేట్, ఆప్షన్ 2 సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ 3 సోడియం సల్ఫేట్, ఆప్షన్ 4 పైవేవి కాదు అనేసి ఇవ్వడం జరిగిందండి. సో బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటండి? సోడియం బైకార్బోనేట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కేంద్రకము, ఆప్షన్ 2 మైటోకాండ్రియా, ఆప్షన్ 3 రైబోజోములు, ఆప్షన్ 4 కణ కవచము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైటోకాండ్రియా అండి. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం ఏది అంటే మైటోకాండ్రియా. నెక్స్ట్ బిట్ చూద్దాము. పత్రహరితంలో ఇమిడి ఉండే లోహం ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కాల్షియం, ఆప్షన్ 2 మెగ్నీషియం, ఆప్షన్ 3 జింక్, ఆప్షన్ 4 ఐరన్. పత్రహరితంలో అండి. పత్రహరితంలో మనకు ఇమిడి ఉండే లోహం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెగ్నీషియం అండి. మనకు పత్రహరితంలో ఇమిడి ఉండే లోహం ఏది అంటే మెగ్నీషియం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభిలంబ బలమును ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్థైతిక ఘర్షణ, ఆప్షన్ 2 ప్రవాహి ఘర్షణ, ఆప్షన్ 3 త్వరణము, ఆప్షన్ 4 ప్రతిలంబ చర్య. అభిలంబ బలమునండి. అభిలంబ బలమును మనము ఏ విధంగా పిలుస్తాము? ప్రతిలంబ చర్య అని పిలుస్తామండి. అభిలంబ బలమును ప్రతిలంబ చర్య అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మన శరీరంలో అవయవ వ్యవస్థలన్నింటినీ కాపాడే వ్యవస్థ ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ 2 నాడీ వ్యవస్థ, ఆప్షన్ 3 అస్థిపంజర వ్యవస్థ, ఆప్షన్ 4 జీర్ణ వ్యవస్థ. మన శరీరంలో అవయవ వ్యవస్థలన్నింటినీ కాపాడే వ్యవస్థ ఏది అండి? అస్థిపంజర వ్యవస్థ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో ఎంత శాతం మంది ప్రజలు యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 60%, ఆప్షన్ 2 61%, ఆప్షన్ 3 62%, ఆప్షన్ 4 63% అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 62%. మన రాష్ట్రంలో ఎంత శాతం మంది ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉన్నది అంటే 62%. దాదాపు అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేలపైన దొర్లే బంతి నిదానంగా ఆగిపోవుటకు కారణమైనటువంటి బలం ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఘర్షణ బలము, ఆప్షన్ 2 కండర బలం, ఆప్షన్ 3 తన్యతా బలము, ఆప్షన్ 4 పైవేవి కావు అనేసి ఇవ్వడం జరిగింది. నేలపైన దొర్లే బంతి వచ్చేసి నిదానంగా ఆగిపోవుటకు కారణమైనటువంటి బలం ఏదండి? ఘర్షణ బలము. ఘర్షణ బలం. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 954 మిలియన్లు,
ఆప్షన్ 2 672 మిలియన్లు, ఆప్షన్ 3 890 మిలియన్లు, ఆప్షన్ 4 783 మిలియన్లు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలకు పరిశుభ్రమైనటువంటి నీరు అందుబాటులో లేదు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 783 మిలియన్ల మందికి దాదాపు శుభ్రమైనటువంటి నీరు వచ్చేసి అందుబాటులో లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లోడ్ స్టోన్ అనేది ఒక ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సహజ అయస్కాంతము, ఆప్షన్ 2 సహజ అనయస్కాంతము, ఆప్షన్ 3 ప్రేరణ అయస్కాంతము, ఆప్షన్ 4 పైవన్నీ. లోడ్ స్టోన్ అనేది ఒక అనేసి ఇవ్వడం జరిగిందండి. లోడ్ స్టోన్ అనేది ఏంటిదంటే ఇది వచ్చేసి మనకు ఒక సహజ అయస్కాంతం అండి. లోడ్ స్టోన్ అనేది మనకు సహజ అయస్కాంతము. నెక్స్ట్ నావికులకు అయస్కాంత దిశా ధర్మాన్ని తెలిపే పరికరం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బారోమీటరు, ఆప్షన్ 2 దిక్చూచి, ఆప్షన్ 3 మోనోమీటరు, ఆప్షన్ 4 అయస్కాంతము. నావికులకు అయస్కాంతం యొక్క దిశా ధర్మమును తెలిపే పరికరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిక్చూచి అండి. నావికులకు అయస్కాంతం యొక్క దిశాధర్మమును తెలిపే పరికరం ఏది అంటే దిక్చూసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక అయస్కాంత పదార్థము ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతంలాగా పనిచేసేటటువంటి లక్షణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అయస్కాంత తీవ్రత, ఆప్షన్ 2 అయస్కాంత సాంద్రత, ఆప్షన్ 3 అయస్కాంత ప్రేరణ, ఆప్షన్ 4 అనయస్కాంత పదార్థము. ఒక అయస్కాంత పదార్థం వచ్చేసి ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా ఒక అయస్కాంతం లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఆ లక్షణాన్ని ఏమంటారు? అయస్కాంత ప్రేరణ అంటారండి. అయస్కాంత ప్రేరణ. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూద్దాము. పిన్ హోల్ కెమెరా ద్వారా వస్తువులను చూసినప్పుడు దాని ప్రతిబింబము ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సమానముగా, ఆప్షన్ 2 తలక్రిందులుగా, ఆప్షన్ 3 పారదర్శకంగా, ఆప్షన్ 4 అపారదర్శకంగా. పిన్ హోల్ కెమెరా ద్వారా వస్తువులను చూసినప్పుడు దాని ప్రతిబింబం మనకు ఏ విధంగా కనపడుతుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తలక్రిందులుగా అండి. మనకు పిన్ హోల్ కెమెరాలో వస్తువులను చూసినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది? తలక్రిందులుగా కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. బ్యాటరీలలో వాడు ఆమ్లము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఆప్షన్ 2 సల్ఫ్యూరిక్ ఆమ్లము, ఆప్షన్ 3 నత్రిక్ ఆమ్లము, ఆప్షన్ 4 ఎసిటిక్ ఆమ్లం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి. బ్యాటరీలలో వాడు ఆమ్లం ఏది అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము. నెక్స్ట్ బిట్ చూద్దాము. కొన్ని పదార్థాలు ఆమ్లము లేదా క్షారంతో కలిపినప్పుడు వాటి వాసనలో మార్పు వస్తుంది. అలాంటి సూచికలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సహజ సూచిక, ఆప్షన్ 2 సార్వత్రిక సూచిక, ఆప్షన్ 3 గ్రాన సూచిక, ఆప్షన్ 4 పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రాన సూచిక అండి. కొన్ని పదార్థాలు ఆమ్లములు లేదా క్షారముతో కలిపినప్పుడు వాటి వాసనలో మార్పు వస్తుందన్నమాట. అలాంటి సూచికలను ఏమని పిలుస్తారు అంటే గ్రాన సూచికలు అనేసి పిలుస్తారండి. ఇవి వచ్చేసి మనకు 6th అలాగే 7th 8th క్లాసులలో ఉండేటటువంటి సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.